వెల్కమ్ బ్యాక్ టు స్మితా బోయ ఓల్గస్. నేను మీ స్మితా బోయాని. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడలో ఉన్న వన్ స్టాప్ షాప్ 2 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఒకటి షుగర్ కేన్ది, ఒకటి గ్యాస్ స్టవ్ది. చాలామంది స్ట్రీట్ ఫుడ్ కంటెంట్ ఉన్న స్ట్రీట్ ఫుడ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అడుగుతున్నారు. స్ట్రీట్ ఫుడ్ అదేవిధంగా బేకరీవి నేను అది కూడా తీసానండి. తర్వాత అప్లోడ్ చేద్దామని ఉన్నాను. ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్స్లో పెడతాను. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియోస్. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ చాలామంది యూస్ చేస్తున్నారు. నేను చాలా వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేశాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం ఈ వీడియోలో వస్తాయి. షాప్ విజయవాడ అండి. మొత్తం షాప్ అయితే ఇలా ఉంది. షాప్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ చూడండి మొత్తం షాపు ఇంట్రడక్షన్. ఇటు సైడ్ చూస్తే ద హిందూ ఉంది. ద హిందూ నుంచి ఇటు సైడ్ నుంచి ఆటో నగర్ నుంచి రావాలి ఇక్కడికి. హాయ్ అండి, వన్ స్టాప్ షాప్కి ఎలా రావాలా ఏంటి అని మొత్తం చూపించాను కదా. ఇప్పుడు వన్ స్టాప్ షాప్లో రవి గారు ఉన్నారు. రవి గారు మాటల్లోనే ఇక్కడ ఐటమ్స్ ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి, ఎలా ఉంటాయి డిస్కౌంట్స్ అని ఆయన మాటలను తెలుసుకుందాం. చాలా నేను మొత్తం స్టోర్ చూసాను, మొత్తం మీకు కూడా చూపిస్తాను. ముందు సార్ దగ్గరికి వెళ్ళి ఎలా అంటే ఈ ప్రొసీజర్ మొత్తం. హాయ్ మ్యామ్, నా పేరు రవి అండి. ఓకే, మాది విజయవాడ వన్ స్టాప్ షాప్ ఆటోనగర్ గేట్ దగ్గర అండి. మాది వాకబుల్ డిస్టెన్స్ వన్ స్టాప్ షాప్ అని నేమ్ ఉంటుందండి. మా దగ్గర వచ్చేసి హోటల్ ఫర్నిచర్కి సంబంధించినవి, హోటల్ క్యాంటీన్కి సంబంధించినవి, టీ షాప్స్కి, జ్యూస్ షాప్స్కి, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్కి, క్యాటరింగ్ వాళ్ళకి, ఈవెంట్స్ వాళ్ళకి, మెస్ వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అండ్ ఫర్నిచర్ అన్నీ ఉంటాయి. మిషనరీ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయండి. ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ఉంటుంది దానికి. ఒక ఐటమ్స్ అన్ని చూపిస్తాను ఒకసారి అండి. ఇది వేఫిల్స్ కదా సార్? అవునండి. ఓకే, సైజెస్ మోడల్ సైజెస్ ఉన్నాయా? వేఫిల్స్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి బెల్జియం వేఫిల్లో రొటేట్ మోడల్ మ్యామ్. ఇది బెల్జియం వేఫిల్లో రొటేట్ మోడల్ అనమాట. మనం టాప్ సైడ్ ఫ్రై అవుతుంది, మనం రొటేట్ చేస్తే కనుక బాటమ్ సైడ్ రొటేట్ అవుతుంటుంది. ఓకే, 2 టైప్స్ రొటేట్. అవునండి. ఇవన్నీ కూడా బెల్జియం వేఫిల్స్, కోన్ వేఫిల్స్. దీనికి ఇన్ని కూడా బ్రాండ్ని బట్టి మనకి ప్రైజెస్ని బట్టి కూడా ఉంటాయండి. సింగిల్, డబుల్. ఇవేంటి సార్? ఇది వచ్చేసి లాలీపాప్ వేఫిల్స్ మేము తింటుంటాం కదా అవి. ఇవి వచ్చేసి స్క్వేర్ వేఫిల్స్ అండి. దీనికి ఇది చూడండి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు తినడం కానీ చూడడం ఫస్ట్ టైం. ఇవి బిస్కెట్ వేఫిల్ అండి. బిస్కెట్ వేఫిల్. ఇవి కుక్కీస్ కదా? ఇవి చూడండి కుక్కీస్ మిషన్స్. కప్ కేక్ అనమాట. కప్ కేక్ లా చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ కేక్, ప్లెయిన్ కోన్ చేసుకోవడానికి. ఇది కోన్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఐస్ క్రీమ్ కోన్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి స్ప్రింగ్ పొటాటో. ఇది అదే పొటాటో స్ప్రింగ్స్ చేస్తున్నారు కదా, అది పొటాటో చేసుకోవడానికి. దీనికి స్ప్రింగ్ పొటాటో చేసుకోవడానికి. ప్లస్ ఇది వచ్చేసి మాన్యువల్ అండి. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ మోడల్ కిందది. ఎలక్ట్రికల్. ఇవన్నీ కూడా శాండ్విచ్ గ్రిల్లర్స్ అండి. ఇవి కూడా మొత్తం శాండ్విచ్ గ్రిల్లర్స్ అండి. కూడా ఇవన్నీ శాండ్విచ్ గ్రిల్లర్లో డిఫరెంట్ సైజెస్ బట్టి ఉంటాయండి. దానికి మనకి బిగ్ సైజు, స్మాల్ సైజు, మీడియం సైజు అండ్ గ్యాస్ శాండ్విచ్ అండి. దీనికి ఇది గ్యాస్ ద్వారా శాండ్విచ్ స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ వాళ్ళు వాడుకోవడానికి. అక్కడ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉండదు కదా, గ్యాస్ ద్వారా ఆపరేట్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా గ్రిడిల్ ప్లేట్, కాయిల్ స్టవ్స్ ఉంటాయండి. ప్లస్ గ్రిడిల్ ప్లేట్స్ అంటే మనకి ఫ్రాంకీస్ చేసుకోవడానికి, ఫ్రాంకీస్కి మన స్వీట్ షాప్స్ చేసుకోవడానికి, స్వీట్ షాప్ వాళ్ళకి ఈవెంట్స్ చేసుకోవడానికి ఉన్నప్పుడు స్వీట్స్. ఇవన్నీ కూడా ఇండక్షన్ స్టవ్స్ అండి. ఇవి ఇండక్షన్ స్టవ్స్ కదా? అవునండి, కమర్షియల్ ఇండక్షన్ స్టవ్స్ ఇవి. ఇవి వచ్చేసి అయితే కనుక కాయిల్ స్టవ్ అండి. దీనికి ఇవి చూడండి, చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి విజిట్ అవుతే మీకే తెలుస్తుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్స్ లో ఇస్తాను. డమ్మీ బిల్ ఇవ్వండి. ఫ్రైయర్స్ దీంట్లోనే అలాగే 3 లీటర్స్ నుంచి మనకి 58 లీటర్స్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. దీంట్లో గ్యాస్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, గ్యాస్ కమ్ ఎలక్ట్రికల్ కూడా ఉంటుందండి. దీనికి ఇండియన్ ఫ్రైయర్స్ ఉంటాయి, ఇంపోర్టెడ్ ఫ్రైయర్స్ ఉంటాయండి. దీనికి మనకి ఫ్రైడ్ చికెన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది మనకు. ఇన్ని కూడా లీటర్స్ కెపాసిటీ బట్టి. ఇది వచ్చేసి 18 లీటర్స్, ఇది 25 లీటర్స్. సేమ్ అలాగే వచ్చేసి గ్రిల్స్ చేసుకోవడానికి ఓవెన్ అండి. దీనికి ఇది రీహీటింగ్ చేసుకోవడానికి ఓవెన్స్. ఇవి దీనికి హోటల్స్లో పెట్టుకున్న దానికి షూ షైనర్. దీనికి ఇది హోటల్స్కి, ఈవెంట్స్ వాళ్ళు యూజ్ చేస్తానికి, షూ పాలిష్ చేసుకోవడానికి అనమాట. దాంట్లో 2 బ్లాక్, బ్రౌన్ 2 కలర్స్ వస్తాయండి దాంట్లో కూడా. ఇవైతే జ్యూస్ మేకర్స్ ఇందాక నేను చూపించాను. ఓకే, ఇదంతా బ్లెండర్స్. ఇవి థిక్ షేక్స్, మిల్క్ షేక్, అవి టీ కెటిల్సా? ఇవన్నీ కూడా మిల్క్ బాయిలర్స్ అని. అవునండి. ఓకే, టీ షాప్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి దీనికి ఇవి. ఓకే, టీ కాఫీ మిషన్స్ ఇవి. దీనికి ఇది కాఫీ మిషన్ కదా? ఇది ఒక ఇదండి. ఇది వచ్చేసి టీ మిషన్. ఇది కాఫీ మిషన్. ఇది హ్యాండిల్ కూడా చేసుకోవచ్చా? హ్యాండిల్ లేదు కదా? టేబుల్ టాప్ మోడల్. హీటింగ్ నేను టైమ్స్ లో చూసుకుంటా కదా, హ్యాండిల్ కెటిల్స్ అవి కూడా ఉంటాయా? ఉంటాయండి, అవి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మిల్క్ బాయిలర్. మీకు 5 లీటర్స్ ఉంటుంది, 12 లీటర్స్ ఉంటుంది, ఇన్సులేటెడ్ కూడా ఉంటుంది. అలాగే హాట్ వాటర్ బాయిల్. ఇన్సులేటెడ్ అంటే డబుల్ లేయర్ వస్తుంది మీకు. దానికి
డబల్ లేయర్గా వస్తుందండి మీకు. దానికి హీట్ అనేది బయటికి అబ్జర్వ్ చేయదు, దానివల్ల పవర్ సేవింగ్ కూడా ఉంటుంది మీకు దానికి. అలాగే హాట్ వాటర్ కానివ్వండి, హాట్ డ్రింక్, హాట్ సూప్ టైప్లో కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి దానికి. అలాగే మనకి వచ్చేసి కోల్డ్ జ్యూస్ డిస్పెన్సర్ దీంట్లో మనకి దానికి. బస్ స్టాండ్లో యూస్ చేసుకుంటాను. అవునండి, దీనికి కోల్డ్ జ్యూస్ డిస్పెన్సర్ దీనికి. దీంట్లో సింగిల్, డబల్, త్రిబుల్ అవైలబిలిటీగానే ఉంటాయండి దీనికి. చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా పిజ్జా ఓవెన్స్ అండి. ఇవన్నీ కూడా పిజ్జా ఓవెన్స్, ఎలక్ట్రికల్ పిజ్జా ఓవెన్ ఉన్నాయండి దీంట్లో. అలాగే గ్యాస్ పిజ్జా ఓవెన్స్ ఉన్నాయి, స్టోన్ ద్వారా వచ్చే ఆపరేట్స్ పిజ్జా ఉన్నాయి, సింగిల్ డెక్ ఉంది, బేకింగ్ ఓవెన్స్ ఉన్నాయి, 2 టైర్ ఓవెన్స్ కూడా ఉన్నాయండి దీనికి మనకి. ఇవి కూడా క్యాటరింగ్ వాళ్ళు యూస్ చేయడానికి అండి. ఇది సింగిల్ది తందూరి గ్రిల్ చేసుకోవడానికి కానివ్వండి, పిజ్జా గ్రిల్ చేసుకోవడానికి దీనికండి. దీన్ని కూడా పాప్కార్న్ మిషన్స్ అండి. గ్యాస్ పాప్కార్న్ మిషన్స్, ఇంపోర్టెడ్ పాప్కార్న్ మిషన్స్, ఇండియన్ పాప్కార్న్ మిషన్స్ అనేవి ఉంటాయి దీంట్లో. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎస్ఎస్ బాడీ ఉంటుంది, ఐరన్ బాడీ ఉంటుందండి దీనికి. అలాగే ఇది వచ్చేసి డబుల్ పాప్కార్న్ మిషన్ దీనికి. ఇది ఓకే, చీజ్, క్యారమిల్ సినిమా థియేటర్ లో బాగా ఉపయోగపడుతుంది డబుల్ చేసుకోవడానికి అండి దీనికి. ఇది ఇవి గ్రిల్ చికెన్ ఐటమ్స్ కదా? అవునండి, ఇవన్నీ గ్రిల్ మిషన్స్. ఇవి చికెన్ గ్రిల్ మిషన్స్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా షవర్మా సెక్షన్ సంబంధించినంత. షవర్మాస్ ఎలక్ట్రికల్ మోడల్ అండి. ఇది ఎలక్ట్రికల్ లో రొటేట్ మోడల్. ఇవి చూడండి, మొత్తం షవర్మా ఐటమ్స్ అన్ని ఇలా ఉన్నాయి. ఇటు చూసి అరాబియన్ గ్రిల్ చికెన్ మొత్తం ఇలా ఉన్నాయి కదండి, మొత్తం ఇలా ఉన్నాయి చూసేసండి. అదే సార్, ఇవన్నీ కూడా షవర్మాలో రొటేట్ మోడల్ అండి. ఇది అలాగే మీకు స్వీట్ ఈవెంట్స్ వాళ్ళు కూడా ఈ స్వీట్స్ ద్వారా యూస్ చేస్తున్నారు. దీన్ని రొటేట్ అవుతూ ఉంటుంది డిస్ప్లే దీనికి. ఇవన్నీ టేబుల్ టాప్ మోడల్స్ అవండి దీనికి. ఇది షవర్మా కూడా టేబుల్ టాప్ మోడల్ యూస్ చేసేదానికి. ఇప్పుడు స్ట్రీట్ వాల్ పెట్టుకుంటున్నారు కదా సార్ షవర్మా, వాళ్ళకైతే వాళ్ళకి యూజ్ అవుతుంది. అది కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇది చూడండి స్ట్రీట్ లో పెట్టుకుంటారు కదా షవర్మా, ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది చూడండి మీకు. ఇవి సార్ ఇవన్నీ కూడా సమోసా వార్మర్స్ అండి. సమోసా బేకరీ వాళ్ళు యూస్ చేయడానికి, టీ షాప్ వాళ్ళు యూస్ చేసుకోవడానికి. అంతా హాట్ గా ఉంటుందండి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్ ఉంటుంది దీనికి. ఇవి చూడండి సమోసాస్ అండి, మొత్తము ఇలా ఉంది. ఇది మొత్తం బేకరీస్ కి, క్యాంటీన్స్ కి బాగా యూజ్ అవుతుంది. ఇవి సార్ అవన్నీ కూడా అవేనండి. డిఫరెంట్ షేప్స్, కంపెనీస్ బట్టి ఉంటుంది మీకు దానికి. ఓకే, మొత్తం ఇవన్నీ సమోసా సెక్షన్స్, బర్గర్స్, మరి అదే విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ పెట్టుకోనికి దీని వైజ్ కంపెనీ వైజెస్ ఉన్నాయి. ఇవి కూడా అవేనా సార్ పైన మోడల్స్? అన్ని అవేనండి. అవన్నీ కూడా సైజెస్ వైజెస్ ఉన్నాయండి. మొత్తం ప్రైస్ ఎంత సార్? ప్రైస్ 3000 నుంచి స్టార్ట్ అవుతాయండి. అన్ని కూడా 3000 నుంచి మీకు 45,000 వరకు ఉంటుందండి అంతా. ఓకే, డిస్కౌంట్ కూడా ఉంది దీనిపైన? వాళ్ళు వచ్చి ఉంటాయండి, డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి ఐటమ్. మొత్తం వెరైటీ మోడల్స్ ఉన్నాయి, సైజెస్ వైజ్ కూడా మొత్తం ఉన్నాయి చూడండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మొత్తం జ్యూస్ మేకర్స్, చాలా అంటే చాలా మోడల్స్, అన్ని మిక్సీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి పాప్కార్న్ మిషన్స్ ఉన్నాయి. ఇది చూసేసి వస్తే క్యాండీ మనం తింటుంటాం కదా, క్యాండీ రోల్స్ అన్ని, పీచ్ మిఠాయి అంటారు, పీచ్ మిఠాయి రోల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసేస్తే ఇవి చూడండి ఇలా కూడా దబ్బచ్చు, ఇలా దబ్బుకుని తీసుకోవచ్చు. రెస్టారెంట్లో ఏమైనా సాసెస్ కావాలా, ఏమైనా కావాలని వస్తుంటారు కదా, నేను రెస్టారెంట్స్ పోతుంటా తెలుసు. ఈజీగా ఇలా దబ్బుకుంటూ పోవచ్చు. మూవింగ్ కూడా చాలా బాగుంది చూడండి, ఈజీ మూవ్ చేసుకోవచ్చు. నేను రెస్టారెంట్స్ చాలా ప్రమోషన్స్ ఇస్తుంటా కాబట్టి వాళ్ళకి చాలా బాగా ఇది అర్థమవుతుంది. కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళకి ఇది అయ్యో దొబ్బలేమి అనుకునే వాళ్ళకి చాలా కష్టమేమి ఉండదు. ఈజీ నేనే మూవ్ చేస్తున్నానంటే ఇంకా మీకు రెస్టారెంట్లో పనిచేసేలేదు ఇంకెట్లా మూవ్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం ప్లేట్స్ పెట్టుకోవడానికి, డస్ట్బిన్స్ ఇవన్నీ అయితే ఇంకా ప్లేట్ తీసే వాళ్ళకి, రెస్టారెంట్స్లో ప్లేట్ తీసిపోయే వాళ్ళకి ఇది ఇంకా బాగా పనికి వచ్చాయి. ఇంకా మొత్తం చెప్పుకుంటూ పోతే నాకైతే చాలా బాగా నచ్చిందండి షాపు. ఎప్పుడు రెస్టారెంట్లో తిని అలవాటు అయిపోయి ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారో సామాన్లు, ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న ఆలోచన నాకు కూడా వచ్చింది. అలాంటి ఆలోచన లేకోకుండా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసిన వన్ స్టాప్ షాప్ అని సెర్చ్ చేస్తే విజయవాడ వాళ్ళ అడ్రస్ మొత్తం వచ్చేస్తుందండి. సింపుల్ అండి. మనకి ఇక్కడ ఆటోనగర్ దగ్గర వచ్చి ద హిందూ ఉంది కదా ఆఫీస్, ద హిందూ ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంది. మొత్తం డస్ట్బిన్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే ఫ్రెంచ్ ఫ్రైస్, అదేవిధంగా సమోసాస్ మిషన్స్, మైక్రో ఓవెన్స్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి. ఇది ఇక్కడ రండి, మీ అందరికి చిన్నపిల్లలకి నేను ఎక్కువ చాక్లెట్స్ తింటా కదా, చాక్లెట్స్ నేను షాపింగ్ మాల్స్లో చూస్తుంటా. పీవీపీ మాల్, ఇన్నార్బిట్ మాల్, మంజీరా మాల్, ఇంకా చెప్పుకుంటూ అన్ని మాల్స్లో చూసినా కదా. ఇది గుర్తుందా మీకు? చాక్లెట్ క్రీమ్ వేస్తారు, సాస్ వేస్తారు కాబట్టి మనకి ఇది ఎంటీ ఉన్నప్పుడు తెలీదు. వాటికి ఇది యూస్ఫుల్ అవుతుంది చూడండి. దీనిలో సైజెస్ కూడా ఉన్నాయి, పెద్ద సైజెస్, మీడియం, స్మాల్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసేసి మనకి ఐస్ క్రీమ్స్ వస్తాయి కదా, ఇది మిషన్ టైప్ ఉన్నాయి. ఈ సైడ్ మొత్తం ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా కిందకి చూపిస్తారు మిషన్ ఆన్ ఆఫ్ అని ఎట్లా చేసుకోవాలో, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కటింగ్ అనేది. అవునండి, దీనికి వచ్చేసి మనకి ఈ అడాప్టర్ ఈ రోడ్ వస్తుందండి దీనికి. ఓకే,
అడాప్టర్ ఒకటి వస్తుంది. మాన్యువల్గా ఆపరేట్ చేయడానికి మాన్యువల్ హ్యాండిల్ ఒకటి వస్తుందండి. ఒకవేళ పవర్ లేదనుకోండి మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికి పిన్ ఇలా ఆపరేట్ చేసుకోవాలండి. దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ ఇలా ఉంటుంది. దానికి ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ కరెంట్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవడానికి బటన్ ఎక్కడ ఉంది? ఓకే, అది ఉన్నది స్విచ్. దానికి ఆనియన్స్ చేస్తున్నారా ఇప్పుడు? అవును, ఆనియన్స్ చేస్తున్నాం. ఆనియన్ ఎక్కడ పెడుతున్నారో అక్కడ. ఓకే, ఇలా వచ్చేసుకుంటాం. ఇక చూడండి, ఆనియన్ అలా పెడితే అలా కట్ అవుతుంది. సేమ్ అక్కడే అదే ప్లేసా అక్కడ లోపలికి అలా పెట్టి అలా కట్టింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో. దీంట్లో కూడా ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఎంత పడుతుందన్న? ఇది అడ్జస్ట్మెంట్ అండి. సైజెస్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇంకోటి పెట్టండి. ఆన్ అవుతుంది. స్లైస్ చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయో. ఇప్పుడు అయింది అయితే మీడియంది. ఇక్కడ సలాడ్స్ బాగా మన రెస్టారెంట్లో తింటాం కదా సలాడ్స్, అది. ఇప్పుడు నెక్స్ట్ యాపిల్ కూడా కట్ చేస్తున్నారు. యాపిల్ ఎట్లా కట్ అవుతుంది అది కూడా చూపిస్తాం. ఓకే, రౌండ్గా. ఇప్పుడు మనము సలాడ్కి ఏదైనా సలాడ్ చేసుకోవడానికి లేకపోతే ఏదైనా ఫ్రూట్ సలాడ్కి ఈ సైజ్ దేనికి యూజ్ అవుతుంది సార్? అదే ఫ్రూట్ సలాడ్కి అయితే చాలా యూజ్ అవుతుంది. చూడండి ఈ సైజు. ఇక్కడ చూడండి సలాడ్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ ఫ్రూట్ సలాడ్కి అయితే నీట్గా షేప్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. బాగుంది. చూపించుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇక్కడికి వచ్చి విజిట్ అవుతే మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్ ఇస్తారు. కస్టమైజింగ్ కూడా ఉంది. ఇక్కడ బర్నర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బర్నర్స్లో మీకు ఏ మోడల్ కావాలో, స్క్వేర్, రౌండా, ఓవెల్ అన్ని ఏది కావాలంటే అది మీకు కస్టమైజ్ చేస్తారు. 2 బర్నర్స్, 3 బర్నర్స్, 4 బర్నర్స్ అనేది కూడా మీకు అనవసరం లేదు, కస్టమైజ్ చేస్తారు. అంటే ఇదే అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.